భారతీయ హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా పూజిస్తారు. ఆమెను పూజించడం వలన ఐశ్వర్యం, సమృద్ధి కలుగుతాయని నమ్ముతారు. శ్రీ లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. సంపద, శ్రేయస్సు, అదృష్టానికి అధిదేవత. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కుంగుబంగారమవుతుంది. భారతీయ హిందూ ధర్మంలో ప్రతి ఇల్లు, ఇల్లాలు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మికత పురోగతిని కూడా ప్రసాదించే దేవత. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్ఠి అయిన దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమీనన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగడంతో దూర్వాసమునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలినాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడు అనడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులోంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుంది అంటాడు. మందర పర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళిలతో, చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణు వెట్టిన అవతారాలన్నిటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వరూపిణి. లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేషపూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా వెళ్లగక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని, లెక్కలేనంతమంది భృత్యులతో, రాజప్రాసాదాలతో వెలసిల్లుతున్నారని, తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమతతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడైనని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట
నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిపుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరికెళ్లిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒక రోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తానక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతుంటాడు. అలా కొన్నాళ్లు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజాగా నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు, పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుణ్ణి సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకొస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికితీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలోంచి బయల్దేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా కదజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం తాను నిజానని, ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారానని, తాను నిజం వెంటే ఉంటానని చెప్పి ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరిగా ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీవెంటే ఉన్నానని, ప్రస్తుతం నన్ను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడుతున్నందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతోంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చెయ్యాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆ తల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. చాలామంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు. అష్టోత్తర సహస్రనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుతేనెల తల్లి, అన్నమయ్య సంబోధన, నిత్యనపాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మాప్రియ, రమ, ఇందిర. మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్య పరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఓ దివ్య సంకేతం. ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతమది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులలోనైనా వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ జలామణి అవుతుండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక
కీలక రహస్యం చలామణి. జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థ కామమోక్షాలు. జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవన స్తంభాలు, వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు కార్యశీలతకు, అంతఃశక్తికి ప్రతీక. లక్ష్మీదేవికి ఇరువైపులా 2 శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూ ఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. మహాలక్ష్మి చెంతనే ఒక తెల్లగుడ్ల గూబ కనిపిస్తుంది. దీని వెనక 2 సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక సంకేతార్థం తెలివిహీనత, సంపద. తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని చెంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్న చోట ఆలోచనలు, సంవేదనలు సామరస్య సౌందర్య మాధుర్యాలతో విలసిల్లే చోట జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్యచర్యలు అతిలోక రమణీయకతతో శోభిల్లినప్పుడు శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు. ఆమె అడుగుపెట్టిన చోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తాయి. శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో పాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. సంతోషం లేని సంపదలు దేనికి? ఆమెను మనస్సారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయ మంత్రగీతమై వవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది. అపార విశ్వాసం, భక్తి ప్రపత్తులు కలిగిన వారి దృష్టిలో శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలు అనుగ్రహించడమే కాదు, వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృతరసప్లారితం చేసే దేవత. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై దర్శనమిస్తుంది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. తామర పువ్వును సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.